హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొద్ది రోజుల నుండి జలుబు చేయడం వల్ల వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి, ఏమీ అనుకోకండి. ఇకపోతే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ జరిగిందండి, అది మీకు చెప్పడం మర్చిపోయాను. దానికంటే ముందు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాను కదా. అదేంటంటే ప్రతిరోజు ఇలా అంటే నైట్ దీపాలు కొండెక్కిన తర్వాత, అంటే ఈవినింగ్ కూడా పూజ చేస్తాం కదా. పూజ చేసినప్పుడు దీపం పెడతాం కదా, దీపాలన్నీ కొండెక్కడానికి దగ్గర దగ్గర 9:30 అలా అయిపోయేదండి. 9:30, 10 అయిన తర్వాత ఇంకా అమ్మవారిని మెల్లగా కిందకి దించుకుని, అంటే పీట మీద పెట్టుంటాను. కిందకి దించుకున్న తర్వాత మెల్లగా అమ్మవారి అలంకరణ అంతా తీసేసి మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సిన అలంకరణ రెడీ చేసేదాన్నండి. ఇంకా మా వారు నాకు హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళు. 10 కలా కూర్చున్నాము అంటే దగ్గర దగ్గర ప్రతిరోజు 12 అలా అయిపోయేదండి. 12, 1, ఒక్కొక్కసారి అయితే 11:30కి కంప్లీట్ అయింది, 1-2 సార్లు అట్లా అయిపోయేదండి. నాకైతే ఏమనిపించిందంటే పాపం ప్రతిరోజు మా వారిని ఇబ్బంది పెడుతున్నాను అనిపించింది. అందుకని నేనేమనుకున్నానంటే అమ్మవారికి చెప్పుకున్నానండి, ఇంకా ఈ నవరాత్రి నుండి నాకు డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అమ్మవారికి ఈ అలంకరణ చేయకుండా మామూలుగా సింపుల్గా పూజ, అంటే విగ్రహం కానీ ఏదైనా పటం కానీ సింపుల్గా పూజా విధానం ఆచరించాలని ముందుగానే అమ్మవారికి చెప్పుకున్నానండి. అందుకని నెక్స్ట్ వచ్చిన నవరాత్రులు, అంటే శ్యామలా నవరాత్రులు కూడా నేను పెద్దగా అలంకారం ఏం చేయలేదండి. సరస్వతి అమ్మవారి విగ్రహం పెట్టుకొని చేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ రాబోయే నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు అండి. దానికి కూడా నేను రాముల వారి విగ్రహము, లలిత అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది నేనైతే తీసుకున్న డెసిషన్ అండి, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని. కానీ నేనైతే బలవంతంగా అయితే మా వారిని చేయమని చెప్పలేదండి. మా వారు తను కూడా చాలా ఇంట్రెస్ట్గా అమ్మవారికి అలంకారంలో హెల్ప్ చేసేవాళ్ళు. హ్యాండ్స్ లెగ్స్ పెట్టే దగ్గరే నాకు ముఖ్యంగా హెల్ప్ అవసరం అయ్యేదండి. సో అలా జరిగింది. ఇకపోతే ముఖ్యమైన ఇన్సిడెంట్ ఏంటంటే, నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఒక ఫ్రైడే రోజు ఏం జరిగిందంటే, నేను అమ్మవారికి అలంకరణ అంతా చేసేసాను. మార్నింగ్ నా దగ్గర అంటే పక్కన ఇంట్లో నుంచి సన్నజాజి పూలు కొనుక్కొచ్చానండి, ఒక మూర. చాలా చక్కగా అల్లున్నారు. వాటిని అమ్మవారి కొప్పులో అంటే కొప్పుకి ఇట్లా రౌండ్గా పెడతాం కదండి. మామూలుగా మనము వెనకాల జడ కొప్పు చుట్టుకున్నామంటే కొప్పు చుట్టూ మనము పూలు పెట్టుకుంటాం కదా, అలా నేను అమ్మవారికి పెట్టాలనుకున్నాను. మా వారైతే మరీ అలంకారం హెవీ అయిపోతుంది, వద్దు ఇలానే ఉంచేసే అన్నారండి. సరే నాకైతే పెట్టాలని ఆశగా ఉండింది, వద్దన్నారు కదా అని చెప్పి గమ్మున అయిపోయాను. కానీ నా మనసు ఊరుకోలేదండి. మళ్ళీ మార్నింగ్ అంటే ఇంకా పూజ అయిపోయిన తర్వాత వీడియో తీస్తాం కాబట్టి సరే బాగుండదు హెవీ అలంకారం అన్నారని వదిలేశాను. ఇంక ఈవినింగ్ ఇంకా వీడియో ఏం తీనండి, పూజ అంతా అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత కొంతసేపు అమ్మవారి దగ్గర కూర్చొని శ్లోకాలన్నీ చదువుకునేస్తాను. అందుకని నేనేం చేశానంటే అమ్మవారికి కొప్పు చుట్టూ పూలు పెడదాము అనుకుని తీసుకున్నానండి. తీసుకొని అమ్మవారికి కొప్పు చుట్టూ పూలు పెడుతూ ఉన్నాను. ఎంతసేపటికి అంటే అల్లిన మాల అనమాట, ఆ మాల పడిపోతూ ఉందండి, అంటే నిలబడడం లేదు. ఎంతసేపు పెడుతూ ఉన్నా కానీ రౌండ్ తిప్పాలి, అమ్మ జడ చుట్టూ రౌండ్ తిప్పాలి, కొప్పు చుట్టూ రౌండ్ తిప్పాలి. తిప్పిన తర్వాత జడకి అల్లాలన్నమాట, మనం పూల జడ అల్లుకుంటాం కదా అలా. ఎంతసేపు రౌండ్ తిప్పుతూ ఉంటే కూడా రౌండ్ ఒక చోటుకు వచ్చేప్పటికి జారి కింద పడిపోతూ ఉంది. ఏంట్రా ఇది, ఎంతసేపటి నుంచి పెడుతున్నా కానీ జారి కింద పడిపోతూ ఉంది, ఇది నిలబడడం లేదు అమ్మవారి తల్లో అని నాకు అర్థం కాలేదు. తర్వాత ఇలా కాదు, మామూలుగా గుండు పిన్నులు ఉంటాయి కదా, దాన్ని తీసుకొని మనము గుచ్చినామంటే అది స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనుకుని ఇలా వెనక్కి తిరిగి చూశానండి. ఒక్క క్షణం గుండె జల్లుమనింది, నా చీర అంటుకునేస్తుందండి. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే చేత్తోనే ఆర్పేసి ఇంకా గబగబా వెళ్ళి చీర అంతా తీసేసి ఇంకా డ్రెస్ వేసుకునేసానండి. వెంటనే వచ్చి నిజంగా అమ్మవారి దగ్గర కూర్చొని నాకైతే ఏడుపు వచ్చేసింది. అసలు ఎందుకు ఇలా కాలింది? జనరల్గా మనము ఏదైనా కాలింది అని అంటే మనకేదో పూజలో అపశృతి జరిగింది అని వెంటనే ఆటోమేటిక్గా ఆలోచన వచ్చేస్తుంది. అరే నేను ఏమి అపశృతి చేశాను, ఏం తప్పు చేశాను, అన్నీ కరెక్ట్గానే పర్ఫెక్ట్గానే చేస్తున్నానే, ఎక్కడ ఏ పొరపాటు చేయలేదు, ఎందుకు కాలింది అని చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నానండి. ఇంకా నాకు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. మా వారికి చెప్దామా లేదా ఇంట్లో వాళ్ళకి చెప్దామా అంటే, ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పామంటే ఆటోమేటిక్గా నువ్వేదో పొరపాటు చేసింటావని గ్యారంటీగా అంటారు. ఇంకా మా వారికి చెప్దామంటే మా వారు ఎక్కడ టెన్షన్ పడతారో అని చెప్పలేదు ఫస్ట్. తర్వాత పూజ అంతా అయిపోయింది. అమ్మవారికి నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించు తల్లి అని చెప్పి దండం పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఆలోచించానండి. ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం అయితే అర్థమైంది.
ఇన్ కేస్ నేను అమ్మవారికి కొప్పు చుట్టూ పూలదండని పెడుతూ ఉన్నాను కదా, అది స్లిప్ అవ్వకుండా కనుక ఉంటే నెక్స్ట్ ఏం చేసేదాన్ని, ఆ పూలను అలాగే అమ్మవారి జడకి అల్లేదాన్ని. ఇంకొంచెం సమయం పట్టేది నాకు. ఎప్పుడైతే అది స్లిప్ అయిందో, అది స్లిప్ అవుతుందని పిన్ను తీసుకుందాము, పిన్నుతో దాన్ని స్లిప్ అవ్వకుండా గుచ్చి పెడదాము అని వెనక్కి తిరిగి చూడబట్టి నాకు అక్కడ కొంగు అంటుకునిందని తెలిసిందండి. ఎందుకంటే నాకు వేడి సెగ కూడా తెలియలేదు. కరెక్ట్గా నడుము దగ్గర అంటుకునింది. ఆ వేడి సెగ కూడా నాకు అసలు తెలియలేదండి. అది ఇన్ కేస్ అది కానీ స్లిప్ అవ్వకుండా ఉంటే, అమ్మవారి తలలో పెట్టిన పూలమాల జారకుండా కానీ ఉంటే, నేను ఇంకా అమ్మవారికి అలంకారం చేసుకుంటూ ఉంటాను, ఇంకా ఎక్కువ చీర అంటుకునేసి ఉంటుందేమో అని అప్పుడు ఒక క్షణం భయం వేసింది. మళ్ళీ నాకు అనిపించింది ఏంటంటే, అంటే నా కోసమే అమ్మవారికి పూల జడ సరిగా కుదరక స్లిప్ అవుతూ ఉందేమో, నాకు అది ఇండికేషన్ ఏమో, వెనక్కి తిరిగి చూడడానికి ఒక ఇండికేషన్ ఏమో అనిపించి తర్వాత నిజంగా చాలా మంచి టైం బాగుంది. అది అమ్మవారికి పెట్టిన ఆ పూల జడ అనేది స్లిప్ అవ్వకుండా కానీ ఉంటే, జారిపోకుండా ఉంటే నేను అసలు వెనక్కి తిరిగి చూసేదాన్నే కాదు, ఎక్కువ అంటుకునేసి ఉంటుంది అని తర్వాత ఇదంతా మా వారికి చెప్పానండి. చెప్పిన తర్వాత ఏం కాదులే అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించిందండి. నిజంగా ఎక్కువసేపు కనుక నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండుంటే ఏం జరుగుంటుందో అనిపించింది. అమ్మవారు నా కోసమే అలా చేశారనిపించింది. తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి చాలా వీడియోస్ సెట్ చేశానండి. అంటే ఇలా జరిగింది అంటే దేనికి ఇండికేషన్ అని చెప్పి. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఇది దేనికి ఇండికేషన్ అంటే మన అజాగ్రత్తకండి. మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇలా జరుగుతాయి అనే విషయం అర్థమైంది. నేను ఆ కొంగు కనుక చెక్కుకొని ఉంటే, నడుము దగ్గర అంటే ఇక్కడ సైడ్కి చెక్కుకొని ఉంటే చెంగు అనేది అంటుకొని ఉండదు. నేను అలా చెక్కుకోకుండా వదిలేశాను. అందులో నేను చేసిన పొరపాటు ఏంటంటే, దీపం పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంక పూలు పెడదాం అనుకున్నాను. ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల అది నేను దానికి చాలా దగ్గరగా ఉన్నాను. అది కూడా కాదండి, 2-3 రోజుల నుంచి నాకు అనిపిస్తూనే ఉంది, అరే నేను దీపాలకి ఇంత దగ్గరగా వస్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి అని నాకు 2-3 రోజుల నుంచి అనిపిస్తూనే ఉంది. అయినా కూడా నేను ఏమరపాటులో అమ్మవారికి పూలు పెట్టాలి అని ఆత్రంలో ఇంకా దాన్ని సరిగ్గా గమనించుకోలేదండి. నాకైతే ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేనైతే ఫస్టు భయపడిపోయాను. తర్వాత అంతా మంచికే అమ్మవారు పెద్ద ప్రమాదం నుంచి కాపాడి దాన్ని చిన్న ప్రమాదంతో తప్పించారు అని అనిపించిందండి. మేమైతే చాలా హ్యాపీగా నవరాత్రులు జరుపుకున్నామండి. మా వారికి కానీ నాకు కానీ అసలు అమ్మవారిని అంటే నెక్స్ట్ ఉద్వాసన చెప్పి అమ్మవారిని పంపించాలంటే మనసు రాలేదండి. 10th డే అంటే 9 నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు మేము ఉద్వాసన చెప్పాలి. యాక్చువల్గా 10వ రోజు కూడా ఉంచుకొని అమ్మవారిని 11వ రోజు ఉద్వాసన చెప్పామండి. మాకైతే చాలా బాధ అనిపించింది అమ్మవారిని పంపించాలంటే. మా వారికి కూడా అలాగే అనిపించింది. నేనైతే ఏం చెప్తానంటే, మీరు 4 నవరాత్రుల్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఉన్నంతలో చేసుకోండి. అంటే మీ దగ్గర ఏముంటే దాన్ని అమ్మవారికి సమర్పించి భక్తితో ఒక నమస్కారం చేసినా కూడా సరిపోతుందని చెప్తానండి. మరి మీరు ఇవన్నీ ఎందుకు చేశారు అంటే, నాకు అమ్మవారిని అలంకరించుకోవడం అంటే ఇష్టమని నేను ఒక్కసారైనా అలా చేయాలనుకున్నాను కాబట్టి నేను చేసుకున్నానండి. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, అలా అమ్మవారి కొప్పు చుట్టూ పూలు పెట్టాలనుకున్నానండి. ఆ రోజే అలా జరిగింది. అయినా వదలలేదండి, పెట్టేశాను అమ్మవారికి పువ్వులు. ఇది కందదీపం అండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కందదీపము. అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయాలని నేను కందదీపము శాకాంబరి అలంకారం ఒకేసారి చేశానండి. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.